మనిషి మారితేనే దేవుడు ఇంకా క్షమిస్తాడు. మారు మనస్సు ఒక్కటే త్రోవ. మృత్యువును తప్పించుకోలేవు. ఏదో ఒక రూపంలో నీకు మృత్యువు వెంటాడుతుంది. ఎట్నుండి వ్యాపిస్తుంది, ఎట్నుండి తరుగుతుంది, ఎట్నుండి. దీనికి భక్తి ఒక్కటే, దేవుడు ఒక్కటే, మారు మనస్సు ఒక్కటే. మంచిగా నువ్వు బ్రతకాలని మంచి నిర్ణయం తీసుకుంటేనే, లేదా ఎక్కడ నుండైనా అది వస్తుంది. ఆడు చేయవారు అరణ్యమందు చెట్ల లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. శరీరాలు ధరించుకున్నటువంటి మానవులకు ఇంకా క్షేమం లేదు. బయలుదేరిపోయిన తర్వాత ఏం చేయగలరు? ఆయన దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. నీకు సిలువ మీద దొంగలాంటి అవకాశం ఇచ్చాడు. బ్రతికున్నావు అంటే ఎక్కడున్నా నేను రక్షించటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నీకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అడగలవా? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. యేసు ప్రభు నమ్ముతాను, ఇక నేను మారిపోతానని నువ్వు అడగగలవా? అడిగితేనే, అడిగిన ఒక దొంగకే దొరికింది, అడగలేని వాడికి దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నాడు అతను. అంతే. ఒకరికి వచ్చింది, ఒకరికి రాలేదు. ఇద్దరు పరదేశకు వెళ్ళవలసిన వాళ్లే. అడిగితే పోనీ ఇతను అడిగినప్పుడు పోనీ ఇతనైనా అడగాలి కదండి. అడగలేదు. ఒకరికి వచ్చింది ఛాన్స్, మరొకరికి పోయింది. అడిగితేనే యేసు రక్షిస్తాడు. యేసుక్రీస్తు నీవు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నువ్వు నమ్మితే, నువ్వు అడిగితే అంతే. ఇదే ఇంకెంతకంటే ఇంకేం ఛాన్స్ లేదు. ఇంకలేవు.